ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు ఈ వీడియోలో 2024 ఫిబ్రవరి 14వ తేదీ బుధవారం రోజున వసంత పంచమి పండుగ జరుపుకుంటాము. వసంత పంచమి వేళ సరస్వతీదేవిని ఎలా పూజించాలి, సరస్వతీదేవి పూజా ముహూర్తము మరియు వసంత పంచమి యొక్క విశిష్టత గురించి కూడా తెలుసుకుందాము. అన్ని సిరులకి మూలాధారం విద్య. సమస్త విద్యలన్నీ అనుగ్రహించే తల్లి, అన్ని కళలకు, శాస్త్రాలకు, వృత్తులకు, మేధస్సుకు, వాగ్బుద్ధులకి అన్నిటికీ అధిష్టాన దేవత సరస్వతీదేవి. మాఘశుద్ధ పంచమి నాడు సరస్వతీదేవి పుట్టినరోజు. దీనినే శ్రీ పంచమి అని, వసంత పంచమి అని, మదన పంచమి అని కూడా వ్యవహరిస్తారు. మకర సంక్రమణం తర్వాత క్రమంగా వసంత ఋతువు లక్షణాలు ప్రకృతిలో ప్రకాశిస్తాయి. శ్వేత వస్త్రాలని ధరించినదై హంసవాహనంతో తెల్లటి తామర పుష్పంపై కొలువు తీరి ఉంటుంది. 4 చేతులు 4 దిక్కుల్లో వ్యాపించిన ఆ తల్లి శక్తిని, సర్వవ్యాపకత్వాన్ని సూచిస్తాయి. ఎడమ చేతిలోని పుస్తకము సమస్త భౌతిక విద్యలకు సంకేతమని తెలియజేస్తుంది. హస్తభూషణమైన వీణ సకల కళల ఆదిదేవతగా ప్రకటిస్తుంది. ఆ తల్లి చేతిలోని పాశాంకుశలు మనిషిలోని మనోకాలుష్యాన్ని హరింపజేసే ఆయుధాలుగా చెప్పబడతాయి. కుడి చేతిలోని అక్షరమాల సమస్త ఆధ్యాత్మిక విద్యలని, ఆత్మజ్ఞానాన్ని తెలియజేస్తుంది. పాలని, నీటిని వేరు చేసే హంస మంచి చెడుల విచక్షణా జ్ఞానంతో మసులుకోవాలని సంకేతాన్ని తెలియజేస్తుంది. జ్ఞానమే ఆమె ఖడ్గం, సంగీతమే ఆమె సాధనం, ప్రశాంతతయే ఆమె వ్యక్తిత్వం. జ్ఞానానికి అధిదేవత అయిన శ్రీ సరస్వతీదేవి మరియు సృజనాత్మక శక్తికి, స్ఫూర్తికి కూడా వీణాపాణి అయిన సరస్వతియే సంకేతము. సరస్వతీమాత జ్ఞానము, వివేకము, దూరదర్శిత్వము, బుద్ధిమత్తత్వము, విచారశీల తత్వాలను అనుగ్రహిస్తారు. అమ్మల గన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ అయిన జగన్మాతను మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా కీర్తిస్తారు. ముగ్గురిలో సరస్వతీదేవి పరమ సాత్విక మూర్తి, అహింసాదేవి. బ్రహ్మ వైవర్త పురాణం సరస్వతీదేవిని అహింసకు అధినాయకగా పేర్కొంది. ధవళమూర్తిగా పద్మంపై ఆసీనురాలై ఉన్న వాగ్దేవి మందస్మిత వదనంతో కాంతిలీనుతూ ఆశ్రిత వరదాయనిగా దర్శనమిస్తుంది. సకల జీవరాశికి చైతన్యాన్ని, శక్తిని పెంపొందిస్తుంది. సృష్టికర్త అయిన బ్రహ్మకు సారదే శక్తిదాయిని. వసంత పంచమి వసంతానికి ఆరంభ సూచకమైతే ఈ రోజున సరస్వతీ పూజ నిర్వహించుకోవడం వల్ల విశేష ఫలప్రదం అవుతుంది. ఇక పూజా విధానము: ఈరోజు సరస్వతీదేవిని శ్వేత పుష్పాలతో పూజించి, ధవళ వస్త్రాలను సమర్పించి, చందనాన్ని, క్షీరన్నాన్ని, పేలాలు, నువ్వొండలు, అటుకులు, చెరుకు ముక్కలను నివేదన చెయ్యాలని దేవీ భాగవతం ద్వారా తెలుస్తుంది. పెరుగు, వెన్న, బెల్లము, తేనె, చక్కెర, కొబ్బరికాయ, రేగిపండు వంటివి నివేదిస్తే ఆ తల్లి ప్రసన్నురాలవుతుందని శాస్త్రాల ద్వారా తెలుస్తోంది. యా దేవి సర్వభూతేషు విద్యరూపిణే సంస్థిత అంటూ సకల విద్య స్వరూపిణి అయిన సరస్వతిగా ఆవిర్భవించిన పరమ పావనమైన తిథి ఈ పంచమి తిథి. బ్రహ్మవైవర్త పురాణం ఇంకా ఎన్నో పురాణాలు ఈరోజు సరస్వతీదేవిని అర్చించాలని శాసిస్తున్నాయి. వసంత పంచమి నాడు ప్రాతకాలంలో సరస్వతీదేవిని అర్చించి విద్యారంభం చేయాలని శాస్త్రవచనం. ఈరోజు మహాగణపతిని షోడశోపచారాలతో పూజించి, శ్రీ సరస్వతీదేవి ప్రతిమతో పాటు జ్ఞానానికి ప్రతీకలైన పుస్తకాలను, కలములను పూజాపీఠంపై ఉంచి అష్టోత్తర పూజను చెయ్యాలి. శ్రీ సరస్వతీదేవిని తెల్లని కుసుమాలతో, సుగంధ ద్రవ్యాలతో, చందనంతో అర్చించి శుక్లవస్త్రాన్ని కూడా సమర్పించుకోవాలి. చాలామంది తమ పిల్లలకు అక్షరాభ్యాసం జరిపించే ఆచారం కూడా ఉంది. తద్వారా ఆ తల్లి కరుణా కటాక్షాల వల్ల అపారమైన జ్ఞానం లభించి నిరాటంకంగా విద్యాభివృద్ధి జరుగుతుందని విశ్వాసం. సరస్వతి కటాక్షం గురించి కూడా తెలుసుకుందాం. బ్రహ్మదేవుడంతటి వాడే పరాశక్తిని శారదామాత రూపంలో దర్శించి, ఆరాధించి, ఆమె కృప వల్ల సృష్టి రచనను సృజనాత్మకంగా ఆరంభించాడు. గాయత్రీదేవికి గల 5 రూపాలలో సరస్వతీదేవి ఒకటి. యజ్ఞవాలుక్యుడు గురుశాపం వలన విద్యను కోల్పోవడంతో సూర్యుని ఆరాధించగా అతడు యజ్ఞవాలుకునికి సరస్వతి ఉపాసనను ఉపదేశించాడు. సరస్వతీదేవి కృప వలన స్మృతిశక్తిని తిరిగి సంపాదించుకొని మహావిద్వాంసుడయ్యాడు. అలాగే వాల్మీకి కూడా సరస్వతీదేవిని ఉపాసించి శ్రీమద్ రామాయణాన్ని రచించారు. అలాగే వ్యాసమునీంద్రుడు కూడా సరస్వతీదేవిని అనుగ్రహం వలనే వేద విభజన గావించి పురాణాలను ఆవిష్కరించాడని, మహాభారత, భాగవత, బ్రహ్మ సూత్రాది రచనలు చేసి
భారతీయ సనాతన ధర్మ వ్యవస్థకు మూలపురుషుడిగా నిలిచాడని ప్రతీతి. కోరిన విద్యలను ప్రసాదించే కొంగు బంగారం సరస్వతీదేవిని వసంత పంచమి నాడు మనసారా పూజించి అమ్మవారి దివ్య ఆశీస్సులు అందరికీ ఉండాలని ఆశిస్తున్నాను. ఇక సరస్వతీదేవి పూజా ముహూర్తము అప్లోడ్ చేశాను, గమనించగలరు. అజ్ఞాన తిమిరాంధకారాన్ని దూరం చేసే విజ్ఞాన కాంతి కిరణ పుంజాన్ని వెదజల్లే దేవతే సరస్వతి. ఆ తల్లి చల్లని చూపులలో అపార విజ్ఞాన రాశిని పొందవచ్చు. సరస్వతి ఆరాధన వల్ల వాక్శుద్ధి కలుగుతుంది. అమ్మ కరుణతో సద్బుద్ధిని పొందుతాము. మేధ, ఆలోచన, ప్రతిభ, ధారణ, ప్రజ్ఞ, స్ఫురణ శక్తుల స్వరూపమే శారదాదేవి. అందుకే ఈ దేవిని శివానుజ అని కూడా పిలుస్తారు. చంద్రికా చంద్రవదన తీవ్ర మహాభద్ర మహాబల భోగద భారతీ భామ గోవిందో గోమతీ శివ అని ప్రతిరోజు గాని, పంచమి నాడు సప్తమి తిథులలో గాని, సరస్వతి జన్మ నక్షత్రం రోజు గాని పూజించిన వారికి ఆ తల్లి కరుణా కటాక్షాలు పుష్కలంగా లభిస్తాయి. వాగేశ్వరి, మహాసరస్వతి, సిద్ధ సరస్వతి, నీల సరస్వతి, ధారణ సరస్వతి, పరాసరస్వతి, బాల సరస్వతి ఇలా అనేక నామాలున్నప్పటికీ సామాంపాతు సరస్వతి అని పూజించేవారు ఆ తల్లికి ఎక్కువగా ప్రేమపాత్రులట. జ్ఞానస్వరూపిణి సరస్వతీదేవిని షోడశోపచారాలతో పూజించి సర్వవేళలా సర్వస్థలయందు నాతోనే ఉండమని ప్రార్థించండి. ఓం శ్రీమాత్రే నమః.